హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతకైనా ఉపయోగపడే మన ఇంట్లోనా కిచెన్లోనా చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా కొత్తగా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లోన మనం ఇలా మగ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. బకెట్లు కానీ లేదంటే మనం రెగ్యులర్గా వాడే జగ్గులు మగ్గులు ఇవన్నీ కూడా మనకి జంగు అనేది పట్టేస్తూ ఉంటుంది. ఎందువల్లంటే వాటర్లో కూడా మనకి మురుగు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుందండి. అలాంటప్పుడు ఈజీగా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్గా బకెట్లు క్లీన్ చేసేసిన తర్వాత కూడా ఆ మురుగు అయితే పోదు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేయండి, చాలా బాగా క్లీన్ అయిపోతుంది. మురుగు కూడా ఎక్కువసేపు పట్టదు మనకనమాట. దీనికోసం ఒక మన గిన్నెలు తోముకునే స్క్రబ్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం పళ్ళ తోముకునే పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులో కొంచెము సాల్ట్ను కూడా వేసేసుకొని ఇలా మన బాత్రూంలో ఉండే మగ్స్ కానీ లేదంటే బకెట్లు కానీ వీటన్నిటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. ఎందువల్లంటే మనకు ఫంగల్స్ అనేవి చేరిపోయి బ్యాక్టీరియా అనేది ఉండడం వల్ల చాలా ఎక్కువ బ్యాడ్ స్మెల్ లాగా వచ్చేస్తుంది కదా, మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సాల్ట్ వల్ల మనకి ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఫంగల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇలా ఇరుకిరుకులోనే చిన్న టూత్ బ్రష్ తోటి ఏదైనా ఓల్డ్ ఉంటే దాంతో ఈజీగా క్లీన్ చేసేసి ఖచ్చితంగా మనం వారానికి ఒక్కసారైనా కూడా ఇలా బకెట్లు కానీ మగ్స్ కానీ అన్నిటినీ కూడా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టామనుకోండి, వాడుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అలాగే ఏంటంటే ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఎటువంటి సబ్బును యూజ్ చేయకుండా జస్ట్ కొంచెం పేస్ట్ సాల్ట్ తోటే ఇలా నేను జగ్గును అయితే క్లీన్ చేశాను. మీరు కావాలంటే బకెట్లు ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఇలా లిక్విడ్ని తయారు చేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేస్తే మీకే తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటుందో. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఈ సమస్య లేని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడా తెల్ల వెంట్రుకలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. ఇలా నల్లబడడానికి చాలా రకాలైన కెమికల్స్ అని హెన్నెస్ అని ఇవన్నీ వాడతారు. ఎటువంటి కలర్స్ అనేవి లేకుండా వైట్ హెయిర్కి ఏ విధంగా గుడ్ బై చెప్పేయాలి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే షేర్ చేయబోతున్నాను. అన్నీ మన కిచెన్లోనే ఉండే వాటితోటే రూపాయి ఖర్చు లేకుండా అండి, చాలా మంచి హోమ్ రెమెడీ కూడా ఉన్నది. దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని ఏదైనా ఇటువంటి కళాయి అనేది పెట్టుకొని ఇందులోన 1-2 స్పూన్ల వరకు కూడా ఆవాలు వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెబ్బలను వేసేసుకోండి. మన హెయిర్ని నల్లబార్చడానికి, హెయిర్ని దృఢంగా ఒత్తుగా గ్రోత్ పెంచి చుండ్రు అనేది లేకుండా ఈ హెయిర్ అనేది బాగా ఉండడం కోసము ఈ కరివేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. తెల్ల వెంట్రుకలను తగ్గించడానికి మనకు ఆవాలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది మీరు సంవత్సరం పాటు కూడా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనం ఎన్ని రోజులైనా కూడా చక్కగా తయారు చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా లో ఫ్లేమ్లోనే పూర్తిగా నల్లగా అయిపోయినంత వరకు కూడా వీటిని అయితే చక్కగా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎంత నల్లగా మాడుస్తారో అంత మంచి కలర్ అనేది మనకు వస్తుందండి. మనం ఏ విధంగా ఫ్రై చేయాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేపిన ఆవాలు కానీ కరివేపాకులన్నీ చేత్తోనే నలిగిపోవాలన్నమాట. అలా పూర్తిగా నల్లగా మార్చేసుకోవాలండి. మనం చూసారు కదండి, కళాయి కూడా అసలు క్లీన్ చేయవలసిన అవసరం లేదు. కొంతమంది కళాయిలు మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడాలనుకుంటారు, కానీ అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. చక్కగా ఇలా ఈ పౌడర్ని మీ తలకి ఎంత కావాలో అంత 1 స్పూను 2 స్పూన్లు అనేవి తీసేసుకోండి. మీరు చక్కగా మిగతాది స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా మనం పౌడర్ని చేసేసుకొని ఇందులో కొంచెము తలకు రాసుకుని ఆయిల్ ఏదైనా ఉండే మీ దగ్గర దాంతో పాటు మీరు ఇలా మిక్స్ చేసేసుకొని హెయిర్ కలర్ని మీరు ఎలా అయితే అప్లై చేస్తారో అదే విధంగా మీరు వీక్లీ 1 to 2 టైమ్స్ కనుక అప్లై చేసినట్లయితే మనకి స్కిన్ అనేది ఉంటుంది కదండి, తల మీద స్కిన్ అదంతా కూడా బయట కెమికల్స్ వాడడం వల్ల డ్యామేజ్ అవుతుంది. అలాగే బయట కలర్స్ వల్ల హెయిర్నెస్ వల్ల మన హెయిర్ కూడా ఊడిపోతుంది. దీనివల్ల మనకి తెల్ల జుట్టు పోవడమే కాకుండా హెయిర్ కూడా చక్కగా పెరుగుతుందండి. న్యాచురల్ రెమెడీ కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇలా మీరు నార్మల్గా కలర్ ఏ విధంగా తలకైతే అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసుకొని మీరు అలా వదిలేసుకోవచ్చండి కలర్ ప్లేస్లో. దీన్ని లేదు అనుకున్నట్లయితే మీరు వాష్ కూడా చేసుకోవచ్చు లైట్గా. సో చూసారు కదండి, నేను వాష్ కూడా చేసి చూపిస్తున్నాను. సో బయట ఎన్నో కెమికల్స్ వాడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఈజీగా ఇలా ఇంట్లోనే కలర్ అనేది వేసేసుకొని ఈ వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. ఇంకా 3వ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి మెడ పట్టేయడం, మెడ నొప్పి వచ్చేయడం, అలాగే ఈ చలికాలంలో మోకాళ్ళు అనేవి తిమ్ములు పట్టేసి విపరీతమైన నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. వీటికి నొప్పులు గట్ట రాకుండా అలాగే వీటి నుంచి ఉపశమనం పొందాలి, ఇవి చక్కగా తగ్గాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి.
చాలా చాలా బాగా మనకి ఇది తగ్గుతాయండి నొప్పులనేవి. దీనికోసం వేడి నీళ్ళు మరిగించుకోండి. గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి వాటర్ అనేది. ఇలా వేడి వేడిగా ఉన్న నీళ్ళలోన మనం ఇలా ఒక కాటన్ క్లాత్‌ను గాని, లేదంటే కొంచెం ఇటువంటి ఏదైనా నాప్కిన్స్ అనేవి ఇంట్లో కర్చీఫ్స్ అనేవి ఉంటాయి కదండీ! వాటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మీరు పెయిన్స్‌కి ఏ క్రీమ్స్ అవి వాడతారో అంటే మన పెయిన్ బామ్స్ లాంటివి గట్టా ఉంటాయి కదండీ! మోకాళ్ళ నొప్పులు లేదు అనుకున్నట్లయితే విక్స్‌ను గాని, జెండు బామ్‌ను గాని, టైగర్ బామ్‌ని ఇలా మీరు ఏదైతే వాడతారో మీకు ఏదైతే అవైలబుల్‌గా ఉంటుందో దాన్ని ఇలా ఒక తడి వేడి క్లాత్ మీద వేసేసుకొని దీన్ని మెడ చుట్టూ కూడా ఇలా పెట్టేసుకోండి. లేదంటే మోకాళ్ళ నొప్పులొస్తే మోకాళ్ళ దగ్గర, చేతుల నొప్పులొస్తే చేతుల దగ్గర ఇలా మనం ఒక్కొక్కసారి పడిపోయేటప్పుడు కూడా చుట్టూ వాపు అనేది వచ్చేసి నొప్పి వచ్చేస్తుంది కదండీ! ఇలా వేడి వేడి క్లాత్ పెట్టడం వలన మెడ నొప్పి నిద్దట్లో ఒక్కోసారి పట్టేస్తుందండి. చాలా ఇబ్బంది పడిపోతుంటాం. మెడ కూడా తిప్పలేము. ఇలా ఎంతటి మెడ నొప్పునైనా, మోకాళ్ళ నొప్పులైనా కూడాను, అరిచేతుల నొప్పులైనా కూడాను అన్నీ కూడా చాలా ఈజీగా ఈ క్లాత్‌తో తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న ట్రిక్ అయినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా నాలుగవ టిప్ అనేది తెలుసుకుందాం. చలికాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే నైట్ టైమ్ మనలో చాలామంది పెరుగు తోడు పెడుతూ ఉంటారు కదా! ఇలా పెరుగు తోడు పెడితే మనకి ఈ చలికాలంలో త్వరగా తోడుకోదండి. ఎందువల్లంటే పెరుగు తోడుకోవాలంటే మనకి వాతావరణం వేడిగా ఉంటుంది. చలికాలంలో వేడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు అనేది అస్సలు తోడుకోదు. ఇలా పెరుగు అనేది తోడుకోలేనప్పుడు సింపుల్ ఇలా ట్రై చేయండి. జస్ట్ మనకి గంటలోనే గడ్డలా తోడుకుపోతుంది. నేను కూడా రాత్రి తోడు పెట్టానండి. నేను ప్రతి 2 రోజులకు ఒకసారి 1 లీటర్ పాలతో తోడు పెడుతూ ఉంటాను. సో, ఈసారి చలి అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి తోడుకోలేదు. ఇలా తోడుకోలేనప్పుడు సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఏమీ లేదు. పచ్చిమిర్చిని గాని, ఎండుమిర్చిని గాని మీకు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చిని కూడా తీసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోనికి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని, ఒక ఎండుమిర్చిని కూడా ఇలా ఎటువైపు అయితే మనం కట్ చేసామో అటువైపు ఉల్టాగా ఇలా ఇందులోనే పెరుగులోనే దింపేసుకొని ఒక గంట మూత పెట్టి అలా కిచెన్‌లోని గాని, నార్మల్ టెంపరేచర్‌లో గాని వదిలేయండి. గంట తర్వాత మీకు తోడుకోలేని నీళ్ళలాగా ఉండే పెరుగంతా గడ్డలాగా అయితే వచ్చేస్తుందండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి ఇలా మిరపకాయలు పెట్టడం వల్ల. తరువాత వీటిని తీసుకొని వెళ్లి ఫ్రిడ్జ్‌లో ఒక గంట, 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెడితే మనకి చక్కగా మంచి గడ్డలా పెరుగనేది రెడీ అయిపోతుందనమాట. ఈసారి పెరుగు తోడుకోలేనప్పుడు సింపుల్‌గా ఇలా మిరపకాయలతోటి ఇలా పెరుగుని తోడుకొనిచ్చేటట్టు చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం బై మిస్టేక్ ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు గానీ, ఇంట్లో గానీ ఇటువంటి పురుగులనేవి వీటిని బొంత పురుగులని ఇలా రకరకాల పురుగులనేవి మనకి ఒక్కోసారి కట్ చేస్తూ ఉంటాయి కదండీ! ఇటువంటి నుసు పురుగులు లాంటివి గట్టండి చేతి మీద అంటుకున్నాయి అనుకోండి, మనకి ఎక్కడైతే అవి పాకిరాయి ఆ ప్లేస్‌లో ముల్లులనేవి గుచ్చుకుపోతూ ఉంటాయండి. ఇలా కాకుండా కందిరీగలు కూడా ఒక్కోసారి ఇంట్లోకి వచ్చేసి మరీ కరిసేసి వెళ్ళిపోతూ ఉంటాయి కదా! వీటి వల్ల వాపు, నొప్పు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. ఎందువల్లంటే ఆ ప్లేస్‌లో మనకి ముల్లుతోటి గుచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ ముల్లు మన శరీరంలో ఉండిపోతే విపరీతమైన నొప్పి అనేది వచ్చేసి, వాపు కూడా వచ్చేసి ఒక్కోసారి ఫీవర్ కూడా వచ్చేస్తుందండి కందిరీగలు లాంటివి కరిసేటప్పుడు. సో, వీటిని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. మీకు నా హ్యాండ్ మీద ఒక డాట్ కూడా పెట్టి చూపించాను చూసారు కదా! ఏ ప్లేస్‌లో అయితే మనకి హనీ బీ కరిచిందో అంటే కందిరీగలు గాని, ఇటువంటి బొంత పురుగులు ఇవన్నీ కరిసాయో ఆ ప్లేస్‌లో ఇటువంటి టేప్ అనేది పెట్టేసుకొని ముందు లాగేయండి. అక్కడ వాటికి గుచ్చుకునే ముల్లులు గాని, ఏవైనా స్కిన్‌కి అంటుకోకుండా ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా లాగేస్తే మీకు ఆ టేప్‌తో పాటు ముళ్ళనేవి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఎక్కడైతే ఈ కందిరీగలు గాని, నుసు పురుగులు గాని, రకరకాల పురుగులు కరుస్తూ ఉంటాయి కదా! ఆ ప్లేస్‌లోన మనమైతే ఇలా సాల్ట్ వాటర్‌తో కడిగినట్లయితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. చక్కగా నొప్పు, వాపు అంతా కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాము. కూడా మనకి రెగ్యులర్‌గా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ప్రతిరోజు తలలు దువ్వుకున్న తర్వాత దువ్వుని తీసుకెళ్ళి అలా పెట్టేస్తూ ఉంటాం గానీ చాలామంది వీటిని నెలల తరబడి కూడా వాష్ చేయరండి. దీనివల్ల దీనికి మనం తలకి ఆయిల్ అది పెట్టేటప్పుడు ఆ జిడ్డు, మురికి ఇదంతా కూడా పట్టేసి మళ్ళీ దీన్ని రెగ్యులర్‌గా దువ్వడం వల్ల మనకేంటంటే జుట్టు ఊడిపోవడం, లేదంటే చుండ్రు ఒకళ్ళదొకళ్ళకి వచ్చేయడం ఇలా తలకి రకరకాల సమస్యలు వచ్చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి దువ్వెనలు కూడానండి. అలా దువ్వెనలను మనము మాటి మాటికి క్లీన్ చేసుకోలేం కదా! ఇలా క్లీన్ చేసుకోలేనప్పుడు ఒక్క వాటర్ చుక్కను కూడా యూజ్ చేయకుండా ఈజీగా ఇలా దువ్వెనన్నిట్ల మీద కూడాను 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కొంచెం కొంచెం మనం ఫేస్‌కి రాసుకునే పౌడర్ ఏదైతే వాడతామో అది జస్ట్ ఇలా కొంచెం జల్లేసుకోండి. జల్లేసుకొని ఇలా ఒక టూత్ బ్రష్ ఉంటే దానితోటి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కలిపి క్లీన్ చేసేసామనుకోండి, ఈ పళ్ళ ఉంటాయి కదండీ దువ్వెన పళ్ళు అందులో ఇరుక్కుపోయిన మురికి, జిడ్డు ఇదంతా కూడా చాలా వచ్చేస్తదండి. మన కంటికి కనిపించదు కానీ చాలా చాలా జిడ్డు, మురికి అనేది ఉంటుంది.
దీనివల్ల మన హెయిర్ ఊడిపోవడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెల రోజులకు ఒక్కసారి కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకోండి. మరి ప్రతిరోజు క్లీన్ చేయలేం కాబట్టి జస్ట్ 4, 5 రోజులకు ఒక్కసారి ఇలా మీరు కొంచెం కొంచెం పౌడర్ వేసుకొని ఇలా క్లీన్ చేసేసుకొని జస్ట్ దువ్వెనలన్నీ ఒక్కసారి కిందకి గానీ ఇలా వీటిలతో గానీ కొట్టేశారంటే అందులో ఉండే డస్ట్ అంతా కూడా పూర్తిగా పోతుంది. ఒక్కసారి మీరు వీడియోలో చూడండి ఎంతెంత జిడ్డు అయితే వస్తుంది. దువ్వెనలోనైతే అసలు మురుకున్నట్టే కనిపించలేదు కానీ చాలా చాలా ఎక్కువ మురుకైతే వస్తుంది. ప్లేట్లోని ఒకసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక్క చిటికేడు పౌడర్ తోటి దువ్వెలను వాష్ చేసే పనే లేకుండా మురికి జిడ్డు లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. మురికి కూడా చూసారు కదండి ఎంత వస్తుందో. సో ఇలా ఈజీగా మన ఇంట్లో పనులను చాలా తేలికగా చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. దువ్వెనలు అయితే చూసారు కదా ఎంత శుభ్రంగా ఉన్నాయో. ఇటువంటి బ్యాడ్ స్మెల్ రాదు, బ్యాక్టీరియా ఉండదు, జిడ్డు అంతకంటే కూడా ఉండదు. దువ్వెనలు కొత్తగా. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.